జై తెలంగాణ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చేయలేబడితే అటెండెన్స్ చేసినట్టు. బొడ్డోళ్లకు నాకు దగ్గర సంబంధం. బొడ్డోళ్లకు మా అక్కడ ఇచ్చినాం. ఇక 30-40 ఏళ్ల కాంచెల్లి బొడ్డోళ్ళందరూ బావలు, మామలు, అల్లుళ్ళు 3 వరుసలు ఉండే నాకు. కిందలేమో అల్లుళ్ళు, మధ్యలో బావలు, పైకున్నారు గడుసు బావలు. అల్లుళ్ళు మళ్ళీ తెలివికల్లులు సుమా. అల్లుళ్ళని ఏమన్నా వాళ్ళతో నాకు చాలా పని ఉంటుంది. ఈ బొడ్డల సంగతి అట్లా ఉంటుంది. కానీ గడుసోళ్ళు ఏంటంటే అక్కడి నుండి మనకు ఎమ్మెల్యే అయిన ఒకసారి అందరూ చప్పట్లు కొట్టాలి. అది బొడ్డు వంశానికి గొప్ప పేరు. మళ్ళీ 40-50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎస్సీ వాళ్లకు, అదేవిధంగా అందులో బొడ్డు వంశానికి సంబంధించిన వాళ్ళకి అలా మరి అవకాశం వచ్చింది. నేను మరి వారికి భావమర్దిగా లేదా 4 సార్లు ఈ ధర్మసాగర్ నన్ను ఇంత కడుపులో పెట్టుకొని చూసుకున్నదంటే 4 సార్లు వరుసగా గెలిపించింది. మొదటిసారి కాంగ్రెస్ పార్టీలో గెలిచినప్పుడు 1350 ఓట్ల మెజార్టీ నాకు. రెండోసారి తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి, కాంగ్రెస్ ఎమ్మెల్యేని వదిలిపెట్టి తెలంగాణ జెండా పట్టుకొని మళ్ళీ ఇక్కడికి వస్తే 23,385 ఓట్లతోటి రెండోసారి గెలిపించింది. నేను కేసీఆర్ గారికి లిస్టు పంపించిన ధర్మసాగర్ సర్పంచ్ పోటీ చేసిన వాళ్ళందరి పేరు పెట్టినప్పుడు బొడ్డు ప్రభుదాస్ పేరు ప్రధానంగా పెట్టి పంపిస్తే కేసీఆర్ దగ్గర నీకు వచ్చిందమ్మా కాదు టిక్ పెట్టిండు. కేసీఆర్ దగ్గర టిక్ వచ్చిందంటే, బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ వచ్చిందంటే సగం గెలిచినట్టు. ఆ బలం టీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ వస్తే సగం గెలిచినట్టు. మిగతా సగం మీ బలంతో, మీ ప్రేమతోటి, మీ అభిమానంతో మీరు గెలిపిస్తే ఆ సగం పడితే అప్పుడు నోటుకు నిలువతుంది. సగం నోటు వెళ్తున్నాయి ఇల్లే, నల్ల సగం వచ్చి కలిపితేనే అది నోటు అవుతుంది. ఆ నోటు బొడ్డుకు ఓటు అవుతుంది. ఆ ఓటు బొడ్డుకు ఓటు అవుతుంది. కాబట్టి దయచేసి ఈ బొడ్డు వాళ్ళను ఈసారి ఎట్లయినా మరి నా ముఖం చూసి, ఎందుకంటే నన్ను 4 సార్లు గెలిపించారు. నేను మొన్న ఎలక్షన్లో నిలబడి కేసీఆర్ గారి ఆదేశం మేరకు రాజయ్య కడియం గారు బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడు. టికెట్ ఇవ్వకపోతే నేను నా బిడ్డ కాంగ్రెస్ పోతే మా ఇద్దరికి టికెట్లు ఇస్తారట. ఇగో నువ్వు రైతు బంధు చైర్మన్ ఉండు, లేదా నేను ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తా. తగ్గేదే లేదు. అది బొడ్డువారి విషయంలో కూడా తప్పకుండా తగ్గే ముచ్చట్లేదు. ఇవన్నీ ఏమన్నా కానీ ఆ రకంగా ఇద్దరిని గెలిపించుకున్నాం. ఇంటికాడ పండుగ అయ్యో మా యజమానికి లేదు కావచ్చు అని చెప్పేసి 2 రోజులు ఉపవాసం ఉంచినా కూడా ఆడనే పడుకుంటాయి. నీళ్లు సపరించుకుంటా అక్కడ ఉంటాయి. కానీ ఈ దుర్మార్గుడు ఒక్కసారి చెప్పాలి. ఆయన ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకుంటే నన్ను ఎన్టీ రామారావు అల్లుడు దగ్గుమాటి నా దగ్గరకు వచ్చి టీడీపీ నుంచి పోటీ చేయమంటే నేను డాక్టర్ గా నర్సింగ్ పెట్టుకున్నా, నేను రాజకీయాలకు రానని ఎలకి నాకు ఎమ్మెల్యే వద్దని చెప్తే ఆ దుర్మార్గుడు టికెట్ ఇస్తే 6 నెలలు దాటకముందే ఎన్టీ రామారావు మీద చెప్పేసిండు. తిన్నింటి వర్షాలు ఎక్కించడం వల్లగా చూడండి. పిలిచి టికెట్ ఇస్తే ఆయన 6 నెలలు దాటకముందే చెప్పులు విశేష వ్యవసాయం చంద్రబాబు సంకలనం వచ్చిండు. మన రాష్ట్రంలో ఎన్నికలంటే ఒక జాతరలాగా జరుగుతాయి, ఒక పండుగలాగా జరుగుతాయి, అంతేనా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా ఒక జాతరలాగా ఎప్పుడు కనబడినోడు కూడా కనబడతా ఉంటాడు, ఎప్పుడు మందరించినోడు కూడా పలకరిస్తూ ఉంటారు. చిన్న దావతులు జరుగుతూ ఉంటాయి, ఇంటికి వచ్చే వాళ్ళు బుధరిస్తూ ఉంటారు. ఇదంతా మనం సహజంగా చూసేటువంటిది. అయితే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కేవలం పండుగ మాత్రమే కాదు, కేవలం జాతర మాత్రమే కాదు. నిజమైనటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు తెలంగాణలో నిజమైనటువంటి పంచాయతీ. మామూలుగా ఎవరైనా బాకీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే మనం ఏం చేస్తాం? అతన్ని 3,000 కూడా చూస్తాం. ఇలా పంచాయతీ దగ్గర పిలిపిస్తాం, 4 పెద్ద మనుషులను కూడేస్తాం. ఆ పెద్ద మనుషులను పంచాయతీ ఇవ్వమంటాం. ఈరోజు మీ అందరూ కూడా ఇక్కడికి పెద్ద మనుషులు రావచ్చు. మీరు ఇప్పుడు పంచాయతీ చెప్పాలి, మీరు తీర్పు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల క్రితం వారు శాసనసభ ఎన్నికల సందర్భంగా
ఏమి హామీలు ఇచ్చినో ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేసుకోండి. ఏమన్నాడు? కేసీఆర్ కేవలం 10,000 ఇస్తాడు రైతు బంధు, నేను 15,000 ఇస్తా అన్నాడు. అన్నడా లేదా? మరి ఇచ్చిందా ఎవరికైనా? ఎవరికి ఇయ్యలే. అది కాకుండా ఏ పంటలున్న వండియండి మీరు, మొక్కజొన్న కానీ, కందులు కానీ, పెసలు కానీ, వరిధాన్యం కానీ, పల్లి కానీ ఏది పండించినా కూడా నేను 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నాడు. అన్నడా లేదా? ఇచ్చిందా? ఎవరికైనా ఇచ్చిందా? లేదు. కొంతమందికి ఇచ్చిండు, కొంతమందికి ఇయ్యలే. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు. చేసిండా? కొంతమంది చేసిండు, కొంతమంది ఇయ్యలే. ఇది కాక డాక్టర్ రాజయ్య గారు ధర్మసారికి వస్తున్నామని చాలా మంది పెద్ద మనుషులు వచ్చిండు. సార్ ఏం చెప్తారో విందాం, దాన్ని బట్టి మనం ఓటేద్దామని చెప్పి వచ్చిండు. మీరు చెప్పండి, మీకేం చెప్పిండు? కేసీఆర్ గారు 2,000 పెన్షన్ ఇస్తాడు, మేము అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 4,000 పెన్షన్ ఇస్తామన్నాడు. ఇచ్చిందా అమ్మా? అమ్మ ఇచ్చిందా? ఇయ్యలే. ఇంకేం చెప్పిండు? ఒక్క వాళ్ళకి ఇచ్చినట్టు బ్యాంక్ వేసుకున్నారా? ఇయ్యలే. ఇది కాదు, ఇదే కాదు, ఇంకేం చెప్పిండు? చాలా మంది యువకులు వచ్చింది ఇక్కడికి. వీళ్ళందరికీ ఏం చెప్పిండు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఇచ్చిన ఎవరికైనా చెప్పండి, మీరు యువకులు ఉన్నారు కదా? ఇయ్యలే. ఇంకేమన్నాడు? చదువుకునే అమ్మాయితే స్కూటీ ఇస్తా అన్నాడు, చదువుకునే పిల్లలకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు. ఈ రకంగా ఆయన చెప్పిన హామీలు చెప్పుకున్నా పోతే రాష్ట్ర రామాయణం అవుతుంది, చెప్తే భారతం అవుతుంది. అన్ని హామీలు ఇచ్చిండు, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. అందుకనే 2 ఏళ్ల నుంచి ఈ పంచాయతీ ఎన్నికలు రేపు పెడతా మాకు పెడతా, రేపు పెడతా మాకు పెడతా అని తప్పించుకునే ప్రయత్నం చేసిండు. చివరకు ఇప్పుడు పెట్టిన పంచాయతీ ఎన్నికలు నువ్వు నిజంగా అన్ని అమలు చేసి ఉంటే మరి ఎందుకు ఇన్ని రోజులు పంచాయతీ ఎన్నికలు పెట్టలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉన్నది. కరెంటు కష్టాలు, సర్కారు తుమ్మలు, తంగేలు వచ్చినాయి. వాస్తవంగా కదా? ఈ గ్రామాల యొక్క తరాలకు మార్చాలంటే అది కేవలం ఈ తెలంగాణతోనే సాధ్యమని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు మొత్తంగా బయలుదేరి 36 పార్టీలను ఏకం చేసి జై తెలంగాణ నినాదం ఎత్తుకునే పల్లె పల్లెగా పిల్ల జిల్లా ఏకమై కొట్లాడితే తెలంగాణ వచ్చింది. వాళ్ళు 3 ఏళ్ళు ఉంటారు. ఆ 3 ఏళ్లలో అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకొని మనం ముందుకు పోవచ్చు. కాబట్టి ధర్మసాగర ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచించాలా. ఈ రోజు మీరు మాట్లాడితే కాంగ్రెస్ నాయకులకు ఉన్నాయా లేవా, వారు డబ్బులు ఇస్తారా లేదా అనేది ఆలోచించకండి. ఒక సిద్ధాంతం కోసం, తెలంగాణ కోసం ఒక కమిట్మెంట్ తో 2 పాటు పనిచేసిన వ్యక్తి ఈ గ్రామానికి మంచిగా చేస్తారా లేదా అనేటువంటి విషయమే గుర్తు పెట్టుకొని మరి రిమోట్ గుర్తుకు ఓటు వేసి వారిని భారీ మెజార్టీతో గెలిపించి వారి ప్యానెల్లో ఉన్నటువంటి వార్డు మెంబర్ అభ్యర్థులను కూడా గెలిపించాల్సిన ఈ సందర్భంగా కోరుతూ జై తెలంగాణ.